ఆయనకే ఘనత కలుగును గాక. ఈ ప్రశస్తమైన ఆరాధన సమయంలో మార్కు శుభవార్త 15వ అధ్యాయము 16 నుండి 20 వచనాల వరకు. అంతట సైనికులు ఆయనను ప్రేతూర్యమను అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదులు రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహాసించిన తరువాత ఆయన మీద నున్న ఓదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను శిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ఈ పరిశుద్ధ లేఖనాలను బట్టి మన తండ్రి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములను కలుగును గాక. ఈ ఆరాధన సమయంలో మనము ప్రభు బల దగ్గరకు చేరి ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి ఇందులోనే ఒక అంశమును మనం ఆలోచన చేద్దాము. 17వ వచనంలో చూడండి, ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించి, ఆయనకు యోధారంగు వస్త్రము తొడిగించినారు. ఆ తరువాత ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి అని చదువుతున్నాం. ఆయన బట్టలు సొంత బట్టలు, మరియా ఇచ్చిన బట్టలు, మరియమ్మ గారు కుట్టిన బట్ట. అది చాలా విలువైన వస్త్రము. ఆ విలువైన వస్త్రము తొలగించి యోధారంగు వస్త్రము తొడిగించి ఇప్పుడు ఆయనకు ముళ్ళ కిరీటమును తలపైన పెట్టినారు. మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను మనసారా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయనను ముళ్ళ కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాం. ఆరాధికులమైన మనము, ఆయన సేవించుచున్న మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు పాపహేతుకమైనవి. కానీ మన ప్రభు తలంపులు, ఆయన ఆలోచనలు నిండా పరిశుద్ధమైనవి. మనము మన ఆలోచనల చేత మనం ప్రభువులో గతంలో లేనివారు. మన ఆలోచనలు లోకంలో తిరగాలని, లోకంలో నడాలని, ఇదే గొప్పదనుకుని భావన చేసిన ఆలోచనలు. దేవుని సువార్త అందిన తర్వాత మనము మార్పు పొందితేమి. ఇప్పుడు పాత ఆలోచనల విషయంలో చచ్చిన వారం. ఈ విషయం మీకు జ్ఞాపకం ఉన్నది. మరలా రోమా 6వ అధ్యాయం ప్రకారంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎట్లా అంటే, కొంతమందికి బాప్తిసము దాని విలువ తెలియదు. మీకు తెలిసిందని భావిస్తున్నాను. నీవు నేను బాప్తిసానికి రాకమునుపు ప్రభు దగ్గర ఒప్పుకున్న పాప క్షమాపణను బట్టి మనము పాపాల విషయంలో, ఈ ఆలోచన విషయంలో చచ్చిన వారమే. అది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాపాల విషయంలో, ఈ ఆలోచన విషయంలో చచ్చిన వారమే. అందుకనే మీకేం జ్ఞాపకం చేస్తున్నాము? లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు అన్నీ మీకు తెలుసు. లోకంలో నడిచేవన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు, సంవత్సరం నుండి మరలా సంవత్సరం వరకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలు ఏంటి? ఈ నెలలో ఇది చేయకూడదు, ఈ నెలలో ఇది చేయాలి, ఈ వారంలో ఇది చేయకూడదు, ఈ వారంలో ఇది చేయాలి, ఇది జరిగితే అది జరగాలి, అది జరిగితే ఇది జరగాలి.
ఆ వ్యాధి వస్తే ఇది చేయాలి, ఈ వ్యాధి వస్తే అది చేయాలి అని లోకాలోచనలు కదా. ఇప్పుడు నీవు బాప్తిసం ద్వారా ఆ ఆలోచన విషయంలో చనిపోయావు. అది మీకు జ్ఞాపకము చేస్తున్నాం. ఇంకా మనకు ఆ ఆలోచనలకు మనకు సంబంధం లేదు. ఎలా సంబంధం లేదు? ఇంచుమించుగా ఒక 113, 115 ముళ్ళ కంచను ఒక ఉంగరంగా చుట్టి, ఒక కిరీటముగా చుట్టి మన తల మీద దిగగొట్టితే మనం ఏమవుతాము చెప్పండి? గవర్నమెంట్ ముళ్ళు అంటారు కదా, ఒక ముళ్ళు సరిపోతుంది కదా. ఒక ముళ్ళు గుచ్చుకున్న స్థలం అంతటిలో వాపొచ్చి నల్లగా కమిలిపోయి, ఇక ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నామనుకోండి, అక్కడ కుళ్ళిపోతుంది కూడా. ఎందుకు పనిచేయదు? కుళ్ళిపోతుంది. ఆలోచించండి. అలాంటి ములులే ఒక 100కు పైబడిన ములులు ప్రభు శిరస్సు మీద దించినారు. అంటే దానికి అర్థం మనకు దిగినా ఆయనకి దిగినా అర్థం ఆ ముళ్ళు దిగిన వారు చనిపోతారు కదా. మరి నీవు బాప్తిసం ద్వారా నీ ఆలోచనల విధానంలో అసలు నీ ఆలోచనలు మంచివి కాదు కదా. కొందరు అనుకుంటారంట, ఇలా ఆలోచన చేసి నాకంటే తెలివైన సహోదరి ఎవరున్నారు, నాకంటే తెలివైన సహోదరుడు ఎవరున్నారని భావించుకుంటారట. సామెత 3వ అధ్యాయములో ఏమని సామెత గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. కొందరు ఆలోచనలు, మన సేవకులు కొబ్బు నూనె తీసుకొచ్చి ఇస్తారు. అది అసలు తీసుకొచ్చి ఇవ్వకూడదు. కొబ్బు నూనె మనలో ఎవరికైనా రోగి అయితే బైబిల్ ప్రకారంగా స్థానిక సేవకుడు వచ్చి ఆ నూనె రాసి ప్రార్థన చేసి వెళ్తాడంతే. బైబిల్లో ఉన్నది అది. కానీ ఆ డబ్బాలను రేటికి అమ్మి ఆ డబ్బాలను విక్రయిస్తున్నటువంటి సంస్థలు పెరిగాయి. ఆ డబ్బా తెచ్చుకుని ఆ గత కాలంలో ఆలోచన ఏంటి? విభూదిని ధరిస్తే చాలు, అయ్యగారి దగ్గర పట్టుకొచ్చిన విభూది వెంటనే మనకు మేలుగా ఉంటుందని. ఇప్పుడు దానికి బదులు ఆలోచన ఏంటి? దానికి బదులు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళా ఈ నూనెని మనం రాసేసుకుంటే, పైగా నూనె అన్నారు దాన్ని మహాప్రసాదము అని అంటారు కదా. అది దేవుని తలంపుల ఆలోచనలు కావు. అది క్రైస్తవ మతం. మతమేరు మార్గమేరు. మతం ఏంటంటే, నేనున్నాను కదా, నాకు ఆలోచన పుట్టింది, నా ఆలోచన మీ మీద రుద్దుతున్నాను. నా ఆలోచన కంటే, బైబిల్ వాక్యం కంటే నా ఆలోచన ముందుగా మీ మనసులోనికి వెళ్ళి గుచ్చుకుపోతుంది. మా అయ్యగారు ఎలా చెప్పారు, ఎలాగే చేయాలి. కానీ దేవుని యొక్క బైబిల్లో ప్రభు మనకిచ్చిన వాక్యం ఇది అని దాని మీద డిమాండ్ అవ్వాలి. మనం దాని మీద అనుకోవాలి. అర్థమైందండి? కాబట్టి మన ఆలోచనలు నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు. అయ్యగారైనా అమ్మగారైనా పదాలే మంచివి కావు. అసలు సహోదరులు మనం. సహోదరుడుగా నేను మీకేం చెప్తున్నాను అంటే, గ్రంథంలో ఉన్న ఆలోచనలు, ఆరాధికులమైన మనము ఆయన ఆలోచనల ప్రకారంగా నడవాలి. నా ఆలోచనలు ఎలా ఉంటాయమ్మా? అసలు చెప్పండి, ఎలా ఉంటాయి? తినుము, త్రాగుము, సుఖించము. మరి నీ ఆలోచన ఎలాంటిదంటే,
మా మనవరాలు పుట్టినరోజు అండి పార్టీ. పాస్టర్ గారిని తీసుకొచ్చి అక్కడ ప్రార్థన పెట్టించి నలుగురిని తీసుకెళ్ళి ఆ చీకటిలో కూర్చుని పార్టీ. ఇది సరైన ఆలోచన చెప్పండి? ఇంకెందుకు అక్కడ ప్రార్థన ఎందుకు, ఇక్కడ తాగుపోయించడం ఎందుకు? ఇది ఆలోచన అసలు? నీ డబ్బు దేవుడు నీకు ఇస్తే నీ డబ్బును దేనికి ఖర్చు చేస్తున్నావు జాగ్రత్త ఆలోచన చెయ్యి. మీరు చేశారని అంటలేదు. చాలా స్థలాల్లో దేవుడిచ్చిన డబ్బుని దేవుడు ఇచ్చిన స్థలానికి వచ్చేటప్పుడు డబ్బుని ఏం చేస్తారు చెప్పండి? మీరు చేస్తున్నారని కాదు, ఏం చేస్తారు చెప్పండి? అంతా ఇందుకు ఇంత పట్టుకెళ్తే చాలు అనుకుని ఏం చేస్తున్నారు? మరి ఇక్కడేమో కొంత, అక్కడ మన పుట్టినరోజు అయింది కదండి 10,000 చేశానండి అంటారు. 10,000 రూపాయలు పుట్టినరోజుకి అప్పు చేశావు. ఏం చేసావు? దేనికి చేసావు? ఈ ఆలోచనలు ఇంకా జీవిస్తున్నాయంటే ముళ్ళు నీకు దిగినా, నీ కొరకు ముళ్ళు కిరీటం ఆయన భరించినా, ఇంకా నువ్వు పాపాల విషయంలో చనిపోలేదని ఒక లెక్కకు చేస్తాం. ఆయన ముళ్ళ కిరీటము ఎందుకు ధరించుకోవలసి వచ్చింది అంటే మన ఆలోచనలే మంచివి కావు. అందుకని ఆయన ముళ్ళ కిరీటమును ధరించినారు. యోహాను సువార్తలో చూడండి 19వ అధ్యాయము 5వ వచనం. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రము ధరించిన వాడై యేసు వెలుపలకు రాగా పిలాతు చూడండి, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ఎందుకు చెప్పినాడు పిలాతు? ఈ పిలాతు అనేటువంటి గవర్నరు యేసు ప్రభువుని చూసిన వెంటనే ఇదిగో ఈ మనుష్యుడు అన్నాడు. ఎలుగెత్తి చెప్పినాడు. ఏమనంటే ఈయన యందు ఏ దోషమును కనబడలేదు, మరణమునకు తగిన హేతు ఏదియును లేదు. అంటే ఆయన ఆ బాధలన్నీ ఎందుకు భరించినాడు? మహాపరిశుద్ధుడై భరించినాడు, నిర్దోషుడై భరించినాడు, కల్మసము లేకుండా నిష్కల్మసుడై ఉన్నవాడుగా నీ కొరకు ముళ్ళు కిరీటమును భరించినాడు. ఆలోచించండి. కాబట్టి ఆయన నిర్దోషే, ఆయన నిష్కల్మసుడే. ఒక్కవేళ నిన్ను నీ ఆలోచన విషయంలో చూస్తే మన ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? మంచం మీద పడుకుని ఎలాంటి ఆలోచన ఆలోచిస్తారు? డబ్బు చేత్తో పట్టుకుని ఎలాంటి ఆలోచన ఆలోచిస్తారు? పట్టు చీర కట్టుకుని వచ్చిన వాడిని చూసి, ప్యాంటు షర్ట్ దగదగ మెరిసే బట్టలు చూసి, ఇతరులు వాళ్ళు కట్టుకున్న బట్టలను చూసి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఆరాధికులమైన మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ముళ్ళు కిరీటము ధరించిన వానిని చూసిన హెరోదు పిలాతు ఏమంటున్నాడంటే ఇదిగో ఈ మనుషుని యందు ఏ దోషమును లేదు. మన ఆలోచనలు సిలువేయబడాలి. మన ఆలోచనలు సరైనవి కావు. ఒక గృహప్రవేశానికి వెళ్ళి తిని అక్కడికి నాతో పలంగా మరొకడు వచ్చారు. ఎంత సంపాదించాడండి ఈడ అంటున్నాడు. ఇంకొకడు అంటున్నాడు ఏదో సంపాదించాడండి. మళ్ళీ ఈడాడు మాట్లాడుకుంటున్నాను, నేను అలా వింటున్నాను అనమాట. ఇదంతా అదే అంటున్నాడు.
కష్టపడింది ఏంటి అంటున్నాడు. చూసారా, ఆ గృహాన్ని చూసి అతడి సంపాదన కరెక్ట్ కాదని చెప్పుకుంటున్నారు వీరు. యేసు ప్రభువుని పిలాతు చూసి ఇదిగో ఇతని యందు ఏ దోషమును లేదంటున్నారు. ఏ దోషము లేదు అంటున్నారు. ఆలోచించండి, ఆయన ఏ దోషము లేదు. ఇదే 19:1 చూడండి, యోహాను సువార్త. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి, ఆలోచించండి, ఇక్కడ పిలాతు మాత్రం కొరడాలతో కొట్టించాడు. సైనికులు ఏం చేశారు? ముళ్ళ కిరీటమును పెట్టినారు. ఎందుకు మౌనంగా ఆయన పెట్టినారంటే అన్ని విషయాల్లో ఆయన ఎలా ఉన్నారండి? మౌనముగా ఉన్నారు. మౌనంగా ఉంటే భలే ఉంటుంది కదా. చూడండి, ఇంటి దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కూడా మౌనంగా ఉంటే భలే ఉంటుంది. ఉంటుందిరా? ఎవరు బాగా నోరు పడేసుకుంటారు చెప్పండి? ఎక్కడైనా సరే. నేను ఇంకా ఏదో పక్షపాతంతో మాట్లాడతలేదు, నేను చాలా మట్టుకు చూశాను. ఫస్ట్ స్త్రీయే నోరు పారేసుకుంటారు. నేను చాలా మట్టుకు చూశాను. ఇందులో పక్షపాతంగా నేనేం చెప్పట్లా, ఇటు అటు కూడా ఆలోచిస్తారు. అరే మన ఇళ్ళల్లోనా కాదు, ఏ ఇళ్ళలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ప్రతి స్థలంలో మొట్టమొదటిగా ఎక్కువ మంది, మళ్ళీ అలాగని అందరూ లోకమంతా అలా ఉన్నారని చెప్పట్లా, స్త్రీ మాటలు నోరు పారేసుకొని తన ఇష్టానుసారంగా నడుస్తూ వస్తున్నారు. ఇక్కడ ముళ్ళు కిరీటం పెట్టింది పిలాతు చెప్పింది కాదు, సైనికులే పెట్టేసినారు. ఎందుకు పెట్టేసినారు? ఆయన మౌనంగా ఉండటం అసలు దేనికి సాదృశ్యం అంటే 65వ కీర్తనలో సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుట అని రాసినారు. కొంతమంది కేకలు రంకులు వేస్తేనే గాని ఆరాధన చేసినట్టుగా భావించరు. మౌనముగా ఉంటే వారికి బాధేస్తుంది. కానీ 65వ కీర్తనలు ఏమంటున్నారంటే, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటయే. యేసు ప్రభువారు ఆ పిలాతు ఎదుట, హెరోదు ఎదుట, కయప ఎదుట, అన్నా ఎదుట, వీళ్ళందరి ఎదుట ఎలా ఉన్నారంటే మౌనముగానే ఉన్నారు. అందుకనే సైనికులు గవర్నర్ చెప్పక శిక్షను కూడా వారు వేసేసారన్నమాట అండి. ఆయన కొరడాలతో మాత్రమే కొట్టించమని చెప్పినారు. ముళ్ళ కిరీటమును సైనికుల ఇష్టానుసారంగా ఆయనకు తొడిగించినారు. అది ఎంత బాధాకరమైన విషయమో చూడండి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ముళ్ళ కిరీటమును ధరించినారు. నిర్గమకాండములో అహరోనికి పరిశుద్ధ కిరీటము ధరింపజేసినారు. నిర్గమకాండములో అహరోనికి పరిశుద్ధ కిరీటమును ధరింపజేసినారు. మన ప్రభు ఏ కిరీటము ధరింపజేసినారు? ముళ్ళ కిరీటం. అహరోను కంటే శ్రేష్ఠుడా కాదా మన ప్రభు? అహరోను కంటే శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు. ఆయన ముళ్ళ కిరీటమును ధరించి మనకే కిరీటం ఇచ్చినారు? మనకు జీవ కిరీటం ఇచ్చినారు. మనకు జీవ కిరీటము ఇచ్చినారు. కుటుంబంలో స్త్రీ భర్తకు, భర్త భార్యకు, ఇద్దరు ఒకరినొకరు కిరీటము ధరించుకోవలసినటువంటి వారు. ఆ కిరీటాన్ని ఏమంటారంటే ప్రేమ కిరీటం. భర్తకు ధరించేది ప్రేమ కిరీటం, భర్త భార్యకు ధరింపజేసేది ప్రేమ కిరీటం. కానీ
మన వరుడైన యేసు ప్రభు తన శిరస్సు మీద మన కొరకు పెట్టుకున్న కిరీటము ముళ్ళ కిరీటం. ఆ ముళ్ళ కిరీటం ఆయన భరించి మనకు ఆయన ఏ కిరీటం ఇచ్చినాడు? జీవ కిరీటం ఇచ్చినాడు. మనకు ఆయన జీవ కిరీటం ఇచ్చినాడు. అందుకే ఆయనకు స్తోత్రములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఆయనను సేవించబద్ధులమై ఉన్నాం. యోహాను సువార్త 4:24 అందరమును చదువుకుందామండి. 23 నుండి 24. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎలాంటి ఆరాధనది? ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారే కావాలి. ఎవరికి? నీ దేవునికి. అందుకనే యేసు ప్రభు లేఖనముల ప్రకారముగా అనగా వాక్యం ప్రకారంగా ఆయన మరణమును పొందినారు. లేఖనముల ప్రకారముగా సమాధి చేయబడినారు. లేఖనముల ప్రకారముగా సమాధిలో నుండి 3వ రోజు లేచినారు. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? ముళ్ళు కిరీటము ధరించుకున్న వానినా, ముళ్ళు కిరీటమును జయించిన వానినా? ముళ్ళు కిరీటము జయించిన వానిని, మరణమును జయించిన వానిని. మరణములో ఉన్న వానిని ఆరాధించటం లేదు, మరణములో నుండి సజీవుడుగా తిరిగి లేచిన వానిని మనము ఆరాధిస్తున్నాం. అందుకనే జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు, గొప్ప దేవుడుగా ఉన్నాడు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చి ముళ్ళు కిరీటమును ధరించుకొని రిక్తుడుగా ఉన్నాడు. చెప్పాను కారణం, మౌనముగా ఉన్నాడు. అందుకని ఆయనకు ముళ్ళు కిరీటము పిలాతు చెప్పకుండానే అది పెట్టినారు. కాబట్టి ఆ మరణాన్ని, ఆ ముళ్ళు కిరీటమును జయించి సమాధిలో నుండి 3వ రోజు లేచిన సజీవుడు, పునరుద్ధారుడు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి యేసు ప్రభుకు మాత్రమే, ఆయనకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆరాధనకు పాత్రుడు ఆయనే, స్తుతులకు యోగ్యుడు ఆయనే. ఆయననే సేవించాలి, ఆయననే మనము ఆరాధించాలి. ఈ ఆరాధన తలంపులు మన వినికిడిలో ప్రభు దీవించును గాక.